భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి కొర్మి రాజ్కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణరావు ముందుగా భూపాలపల్లి హనుమాన్ దేవాలయంలో పూజలు చేసి అనంతరం భారీ ర్యాలీగా వచ్చి డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మున్సిపల్ కార్యాలయంకు ర్యాలీగా వెళ్లారు. పదవి బాధ్యతలు చేపట్టిన చైర్మన్ శ్రీ బుర్ర కొమరయ్యకు వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ గార్లను ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతలు చేపట్టిన చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ ప్రజలకు సేవ చేయడం తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. భూపాలపల్లి పట్టణ అభివృద్ధి కోసం ప్రజలు ఎంతో ఆశాభావంతో మన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ పారదర్శకతతో ప్రజాసేవ దృక్పథంతో ముందుకు సాగాలి. పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజల విశ్వాసం నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమైంది. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేయాలి. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను సమర్థవంతంగా వినియోగించి భూపాలపల్లిని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలని అన్నారు. మనమందరం కలిసికట్టుగా పనిచేసి భూపాలపల్లి అభివృద్ధి పథంలో ముందంజలో నిలుస్తోంది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు వారి అండదండలతో ఈరోజు వారి నిరంతరం చేసి కృషి చేసి ఈరోజు భూపాలపల్లి మున్సిపల్ కైవసం చేసుకున్నందుకు గాను వారికి భూపాలపల్లి తరఫున ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ అంబేద్కర్ ఇంత పెద్ద పదోన్నతమైన బాధ్యతలను స్వీకరించబోతున్న వారికి పట్టం కట్టించినటువంటి మన ప్రియతమ నాయకులు గంటే సత్యన్న గారికి భూపాలపల్లి జయశంకర్ జిల్లా మున్సిపాలిటీ ప్రమాణ పదవీ బాధ్యతలు సందర్భంగా విచ్చేసినటువంటి చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్, ఇక్కడ హాజరైనటువంటి కౌన్సిలర్తో, సిపిఐ సిపిఎం మద్దతుతో ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు గురుతర బాధ్యత మన మీద ఉంచినటువంటి బాధ్యతను ఎలాంటి విస్మరించకుండా మేము బాధ్యతాయుతంగా ఇంకా మా బరువును బాధ్యతను పెంచినటువంటి బాధ్యతను మేము రాబోయేటువంటి యొక్క మున్సిపాలిటీ 5 సంవత్సరాలలో ఇంతకుముందు రాజకుమార్ గారు చెప్పినట్టుగా ₹1 లంచం లేకుండా అధికారులు తప్పు చేసినా, ప్రజాప్రతినిధులు తప్పు చేసినా మేము ఎన్నికల ముందు చెప్పాం, ఇప్పుడు పదవి బాధ్యతల సందర్భంగా కూడా గెలిచినాక చెప్తున్నాం. ₹1 లంచం లేకుండా ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎలాంటి ఇండస్ట్రీ పెట్టుకున్నా, ఎలాంటి ఇల్లు కట్టుకున్నా మీకు పర్మిషన్ అందే విధంగా మీ సేవలో అప్లై చేస్తే
మేము తప్పకుండా ఈరోజు నీతిగా నిజాయితీగా న్యాయంగా పనిచేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిన్న పొరపాటు కూడా జరగనివ్వకూడదు. ఈరోజు కౌన్సిలర్స్ ఎవరైతే గెలిచారో అధికార పార్టీలో గెలిచినటువంటి కౌన్సిలర్లుగా మీరు వచ్చేటువంటి పనులను కాంట్రాక్ట్ పనులను చేసుకోండి. కానీ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఇక్కడ జయశంకర్ జిల్లాకు వ్యాపారంగా వచ్చేటువంటి వ్యక్తులకు కానీ అదేవిధంగా ఇక్కడ నివాసం ఉండి మంచిగా సెక్యూరిటీ ఉంటుందనే విధంగా ప్రజలకు కల్పించి ఇక భూపాలపల్లి పట్టణాన్ని 600 ఓట్లతో ఉన్న గ్రామం ఈరోజు 60,000 ఓట్లకు 1,00,000 పాపులేషన్ కు చేరుకొని ఇంకొక 1,00,000 పాపులేషన్ పెరిగే విధంగా ఈ మున్సిపాలిటీ కార్యవర్గం పనిచేస్తుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. పదవి బాధ్యతలకు విచ్చేసినటువంటి మహనీయులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను ఎమ్మెల్యే గారిని నమ్ముకొని 20 సంవత్సరాలు ఆయన వెనువెంటనే భూపాలపల్లికి వచ్చిన నుండి అతనికి నాతో ఎంత వీలైతే అంత అతనితో తిరగడం జరిగినది. దానికి గుర్తింపుగా ఇప్పుడు భూపాలపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్లను కూడా కార్యకర్తలకే టిక్కెట్లు ఇవ్వడం జరిగినది. మన అంబాల సీన్ గారు కూడా మొదటి నుండి మన సత్యాన్ని నమ్ముకొనే ఉన్నాము. కోట్ల రూపాయలు పట్టుకొని మేము వీళ్ళని ఓడిస్తాము వాళ్ళని ఓడిస్తాము మాకు టిక్కెట్లు ఇవ్వండి అని చెప్పని ఎమ్మెల్యే గారికి వస్తే మీరు గల్మ దాటి మాట్లాడండి, నా జెండా మోసి నన్ను కాపాడి నా వెనువెంట ఉన్న వాళ్ళు సామాన్యులకనే టిక్కెట్లు ఇస్తా, నేను ఎంతటి వాడైనా నాకు అవసరం లేదు, నేను మామూలు